స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పిన సత్యం ఏమిటంటే, ఒక పాస్టర్ అంట ఒక గొర్రె పిల్లను ఒక పంది పిల్లను గొలుసు కట్టి తీసుకువెళ్తున్నాడు. ఒక యజమానుడు ఈ పంది పిల్లలు గొర్రె పిల్లలు గొలుసు కట్టి తీసుకువెళ్తూ ఉంటే వెళ్తుండగా ఆ యజమానుడు గొలుసు విప్పేశాడట. గొలుసు వదిలేశాడట. ఆ గొలుసు వదిలేసిన తర్వాత ఈ యజమానుడు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ పిచ్చి లేక కర్రల ఒత్తిన ఇరిగిపోయిందట. ఏమైంది? ఇరిగిపోతే రెండు కలిసి పొరలో పడ్డాయి. ఏపడ్డాయి? రెండు కలిసి ఎక్కడ పడ్డాయి? పొరలో పడ్డాయి. పొరలో పడిన తర్వాత పంది జరగరాన్నట. పొరలో పడిన పంది జరగరాతూనే ఉందట. సంతోషంగా జరగరాన్నట. ఏమండి? కానీ గొర్రె పిల్ల మాత్రం కేకరేస్తుందట. నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను తప్పించండి, నన్ను ఆదుకోండి అని గొర్రె పిల్ల వేరే కేకలు ఇస్తుంది. అయ్యో నన్ను కాపాడండి, అయ్యో నన్ను రక్షించండి, అయ్యో నన్ను ఆదుకోనండి, అయ్యో ఈ పొరుగు వచ్చి నన్ను తప్పించండి అని ఈ గొర్రె పిల్ల వేరే కేకలేస్తుంది. కానీ పంది పిల్ల జరగలాగుతుంది. ఈ రెండు విషయాలు, ఈ రెండింటి స్వభావాలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రెండు కలిసే ఉన్నాయి. ఈ రెండు ఒక పొదలోనే పడ్డాయి. కానీ ఒకటైతే ఆ బురదలో ఉండి సంతోషంగా చలకాడుతున్నాయి. కానీ ఈ గొర్రె పిల్లైతే ఆ బురదలో ఉన్న గొర్రె పిల్ల, అయ్యో నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను ఆదుకోరండి, నాకు మేలు చేయండి. ప్రభువుకు దేవుని ప్రజలారా చూడండి, ఆ యజమాను చేతిలో ఉన్న ఒకే చోటులో ఉన్న పంది, ఆ పంది పిల్ల యొక్క స్వభావం ఎలా ఉందంటే ఆ బురదలో సంతోషంగా ఉంది. ఈ బురదనే లోకం, బురదనే పాపం, బురదనే సంతోషాలు, సంబరాలలో ఈనాడు క్రైస్తవులు సంబరాలు చేస్తూనే ఉన్నారు, సంతోషాలతో జీవిస్తూనే ఉన్నారు. ఈ బురద ఈ బురద అంటే లోక మాలిన్యము, లోకంలో ఉన్న ఆచారం, లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న దుష్టత్వం, లోకంలో ఉన్న అపవిత్రత, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అనే బురదలో ఈ పంది పిల్లలాగా జలకాలాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరదాలు, సంబరాలు, సంతోషాలు ఎంజాయ్ చేయటం. ఎవరైనా చూసారా? కొరవలు ఎక్కడుంటారో? మందిరంలో ఉంటారా? ఈరోజు మందిరంలో ఉంటారా? ఎక్కడుంటారు? పంది పిల్లలాగా ఆ బురదలో, లోకమనే బురదలో జలకాలాడుతూ సరదాలు. కొంతమంది ఈ రాత్రి తాగి కొత్త సంవత్సరం తాగేద్దామని తాగి రోడ్ల మీద సీసా పకాలు పగలగొట్టుకుని, రోడ్ల మీద కేకులు కట్ చేసుకుని, రోడ్ల మీద డ్యాన్సులు వేస్తూ, రోడ్ల మీద సంబరాలు చేస్తూ, రోడ్ల మీద జలసాలు చేస్తూ, రోడ్ల మీద సరదాలతో పంది పిల్లవలే సంతోషాలు అనిపిస్తూ ఉంటుంటారు. కానీ గొర్రె పిల్ల లాంటి
జీవితం బట్టి ఈ రాత్రి మనం ప్రభువా నన్ను కాపాడని ప్రార్థన చేయడానికి వచ్చాం. ప్రభువా నన్ను రక్షించని ప్రార్థన చేయడానికి వచ్చాం. ప్రభువా ఈ లోక బాల్యంలో నాకు కట్టబడగా గొర్రె పిల్ల స్వభావం ఏంటంటే పాపం అనే పొరద అడ్డుకుంటున్నప్పుడు ఈ పాపం అనే పొరద వచ్చి తప్పించు, నన్ను కడుగు, నన్ను విడిపించు, నన్ను బాగు చేయి, నన్ను శుద్ధి చేయని దేవునికి మొరపెట్టి అనుభవంలోనికి మనం గొర్రె పిల్లలాగా రావాలి. దేవుడితో చెప్తాం. హల్లెలూయా. దేవుడి ప్రజలారా, ఇక్కడ పంది పిల్ల స్వభావం కనపడుతుంది, గొర్రె పిల్ల స్వభావం కనపడుతుంది. ఈ రెండు కూడా ఒక యజమాని చేతుల్లో ఉన్నాయి. ఈ రెండింటిని యజమానుడు వదిలాడు. కాబట్టి ఈ యజమాని చేతుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నారు కానీ దాని స్వభావము మారలేదు. ఈయన చాలా మంది ఉపవాస ప్రాంతంలో ఉన్నా, విజ్ఞాపన ప్రాంతంలో ఉన్నా, సప్రోరాత్రి ప్రాంతంలో ఉన్నా, ఆదివారం ఆరాధనలో ఉన్నా స్వభావము మార్చుకోలేకపోతున్నారు, మనస్సును మార్చుకోలేకపోతున్నారు, ప్రవర్తన దిద్దుకోలేకపోతున్నారు. ఎప్పుడు కూడా పంది పిల్ల స్వభావం లాంటి స్వభావంలో చెలకలాడుతూనే ఉన్నారు. దాని గారు ఏమంటారంటే మన స్వభావం గొర్రె పిల్ల స్వభావం లాగా మనం మార్చుకొని ప్రవర్తన దిద్దుకొని నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థించే వారుగా ఉండాలి. అందుకే 30 ఏమన్నాడు యేసయ్య గ్రంథం 18:30 కాబట్టి ఇశ్రాయేలీయులారా ఈ మాట గుర్తు చేస్తూ ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకూడనట్లు వాటన్నిటినీ యజమాని చేతిలో ఉంది. మృగలో పడగానే విడిచిపెట్టిందా పంది దాని స్వభావాన్ని చూపించుకుంది, దాని స్వభావాన్ని చూపించుకుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులారా చదవమా, ఎవరి ప్రవర్తనను బట్టి అది మన ప్రవర్తన ఎలా ఉన్నది? పంది పిల్లవలే ప్రవర్తనగా ఉన్నదా? గొర్రె పిల్లవలే ప్రవర్తనగా ఉన్నదా? పంది పిల్ల ఉన్నంతసేపు బాగానే ఉంది, యజమాని చేతులు ఉన్నంతసేపు బాగానే ఉంది. కానీ పొరుగులు పడగా బురద నాకు అలవాటే కదా, బురద నాకు సరదాయే కదా, బురద నాకు జలకాలమే కదా అనుకుని ఏమవుతుంది? బురదలో జలకాలాడుతుంది. పంది స్వభావం మారలేదు, పంది యొక్క మరి ఆలోచన మారలేదు. కాబట్టి మనం లోకంలో ఉన్నాం కనుక పాత జీవితపు పాత అలవాట్లు పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కనుక పాత సంవత్సరంలో చేసే తప్పుదలన్నీ కూడా విడిచిపెట్టాలి. పాత సంవత్సరంలోకి వెళ్ళిన తప్పుదలన్నీ ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో